84వ కీర్తన 7వ వచనం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. కరెక్టే, మనం ఒకప్పుడు చనిపోయి బలహీనమయ్యి మరి చాలా దుస్థితిలో ఉండవలసిన వారం, కానీ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని కనబడును. అంటే ఎవరైతే దేవుని సన్నిధి అంటే నేను దేవుని అంగీకరించాను అనే విశ్వాసంతో ఉన్నవు, నువ్వే దేవుని సన్నిధి, నువ్వే సియోను, నువ్వే సంఘము. మరి నీవు బలము నుంచి అధిక బలం పొందుకుంటావంట. ఇది ఇంకా కీర్తనకారుడు మరి మనం కీర్తనలో రాయడం మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో బాగుంటుంది, దే గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. బలాభివృద్ధి అంటే బలము నుంచి అధిక బలము, అధిక బలం నుంచి మహాబలము, ఇలా పొందుకుంటూ మన యాత్రలో మనము ప్రయాణము చేయాలంట. దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మరి వారిలో ప్రతి వాడు సియోను సన్నిధిలో కనపడతాడంట. అంటే ఏంటి? మరి లోకానికి మరి సంతోషకరమైనది సియోను, లోకానికి పరిష్కారము సియోను. అంటే యేసు ప్రభువారిని దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కళ్ళు కేవలం ఆహారము అనారోగ్యము పోయి మరి 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 పరలోకంకి వెళ్ళడమే కాదు, ఈ భూయాత్రలో, ఈ భూలోక యాత్రలో లోకానికి పరిష్కారంగా మారతారనేటువంటిది దేవుని చిత్తం. మరి నాకు అధిక బలం వద్దు, నేను ఆ ధనవంతుడు మరి ఆ గుమ్మం దగ్గర కూర్చుంటాను, దేవుడి నుంచి ఏమీ అడగను, నేను దేవుడి నుంచి ఈ ధనవంతుడు నన్ను బయటికి వెళ్ళినప్పుడల్లా కనికరించాలి, నాకు రొట్టె ఇవ్వాలా, నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తున్నావేమో. ఆ మనస్సును మరి లాజరస్ జీవితాంతం ఆ మనస్సు నుండి అతను మారలే. హి నెవర్ చేంజ్ హిస్ మైండ్. అబ్రహాం అయితే రాజుల డబ్బుని కూడా వద్దని, ఇదిగో నీ చెప్పు వారు కూడా పట్టుకున్న దేవుడే నాకు ఇస్తాడు. లుక్ ఎట్ ద మైండ్ ఆఫ్ అబ్రహాం. ఈరోజు మీ అందరికీ నూతనమైన మారు మనసు కలుగును గాక. యు సీ దట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. మనము చూసే వారి నుంచి కోరుకుంటాం. యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ వాట్ యు సీ. అందుకే ఈ వాక్యాన్ని తెలుసుకొని మన ఆత్మలో ఆ కొవ్వొత్తు మరి మనలో ఎలుగుతుంది. మరి దేవుని ఎరగని వారిలో అది ఎలగదు, వాళ్ళు ఎతకలేరు. దట్ విల్ బి పుట్ ఆఫ్, దట్ క్యాండిల్ విల్ బి పుట్ ఆఫ్. యూ కెనాట్ సర్చ్. వాళ్ళకి ఎతికే సామర్థ్యం ఉండదు, పరిష్కారం ఎతికే సామర్థ్యం ఉండదు. ఆ పరిష్కారం ఎతికే సామర్థ్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో పెట్టాడు. వీ హ్యావ్ ద సర్చింగ్ ఎబిలిటీ బై ద స్పిరిట్. ఈ ఆత్మ అన్నిటిని పరిశోధిస్తుందంట, లోతైన సంగతులను పరిశోధిస్తుందంట ఈ ఆత్మ. సో వీ కెన్ డూ డీప్ రీసెర్చ్ అండ్ ఫైండ్ అవుట్ ఎ సొల్యూషన్. మనమే ఈ ఆత్మ ద్వారా లోతైన సంగతులు తెలుసుకొని పరిష్కారాన్ని బయటికి తీయొచ్చు. ఓకే, ఈ రోజు నుంచి వాక్యం విన్న వారందరూ నూతన బలం పొందుతారు, నాట్ జస్ట్ సర్వైవింగ్. 87వ కీర్తన 5వ వచనం. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరిచిననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. సియోను గురించి ఏం చెప్పుకుంటారు? ప్రతి జనము దానిలోనే జన్మించిననియు సర్వోన్నతుడు దాన్ని స్థిరపరచననియు సియోను గురించి అనుకుంటారండి. అరే వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు స్థిరపరచబడతారు, మరి వీళ్ళు అక్కడ పుట్టారు, వీళ్ళు సియోనులో మారు మనసు పొందారు కాబట్టి వీళ్ళు స్థిరపరచబడ్డారు అని లోకములో దేవుడు తన సంఘము గురించి చెప్పుకోవాలని కోరుకుంటున్నాడు. హీ వాంట్ టు బోస్ట్ అబౌట్ హిస్ చర్చ్. అందుకనే మనం ఈ వాక్యములో ఇందులో ఎదగాలని కోరుకోవాలా. చూడండి, ఒక స్థాయి దాకా మనం చదివేసి మనం ఇంక ఎదగం. ఆ చదువుతోనే ఉద్యోగం చేస్తూ ఉంటాం, ఆ బ్యాంకుల్లో, ఆ పనుల్లో, ఆ వ్యాపారాల్లో. అయితే దేవుడు తన ఆత్మలో ఎదగాలని కోరుకుంటాడు. యెషయా గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. లెట్స్ రీడ్ ఐజియా చాప్టర్ 4 వర్స్ 5. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. చూడండి, మనము ఇది ఎక్కడ చూసామంటే, ఇది మరి ఇజ్రాయేలీల్ని మరి ఎడారిలో తీసుకెళ్తున్నప్పుడు దేవుడు పగలు మరి ఎండకు మేఘస్తంభము, రాత్రేమో మరి చీకటికి వాళ్ళకి మరి వేడి పుట్టడానికి, కాపుదల పుట్టడానికి దీపస్తంభం, మరి వెలుగు రావడానికి, ఇలాగా వారిని కాపాడాడు 40 సంవత్సరాలు. అయితే ఇక్కడ సియోనులో నుండి ప్రతి నివాస స్థలము మీదను, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ టుడే, ఈరోజు నాకే చెయ్యి ప్రభువా, నాకేదన్నా చెయ్యి నాయన, దయచేసి నన్ను కనుగరించిన ఆయన అని మోకరించి కన్నీరు పాడుతున్నావు. కరెక్టే, అది మొదటి దశలో అది ముఖ్యం, అది కావాలి, అందరూ మొదటి దశ నుండి వెళ్ళాల్సిందే. సో గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. గుడ్ ప్లెజర్ మనల్ని ఆశీర్వదించడే కాదు, మనలోంచి చూడండి సియోను కొండ. ఈరోజు ఐ వాంట్ యూ టు రైట్ డౌన్, ఐ హోప్ సంబడి పీపుల్ ఆర్ రైటింగ్ డౌన్. ఇక కావాలి నెమ్మదిగా చెప్తారు, రైట్ డౌన్ దిస్ వర్సెస్. సియోను కొండలో అంటే సంఘములో నుంచి, అంటే నీలోంచి, నువ్వు నాలోంచి అనుకోవాలి. సియోను కొండలోని ప్రతి నివాస స్థలము మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములను, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలుగజేయును. సో గాడ్ విల్ రిలీజ్ supernatural protection on every believer,
ఎవ్రీ బిలీవర్. సో ఈరోజు నువ్వు అవిశ్వాసంలో ఉన్నా, ఎటువంటి మానసికంలో ఉన్నా, నీవు యేసు నమ్ముకున్నావు కనుక, ఈ వాక్యాన్ని నమ్ముతున్నావు కనుక, మరి దేవుడు తన యొక్క గురిని మరి యొక్క తన చిత్తాన్ని మన ద్వారా నెరవేర్చుకుంటాడు. అస్తమానం అమ్మయ్య మనకి ఇది ఉంటే చాలే కాదు, దేవుడిని నిత్యవానిగా చేయాలని కోరుకుంటున్నాడు, మరి విడిపించేవానిగా చేయాలని కోరుకుంటున్నాడు, గొప్ప కార్యములు చేయవానిగా కూడా కోరుకుంటున్నాడు. చూడండి, ఇంగ్లీష్లో చూద్దాం. అండ్ ద లార్డ్ విల్ క్రియేట్ అపాన్ ఎవ్రీ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ మౌంట్ జయాన్, అంటే ప్రతి సియోను నివాస స్థలం మీద, అండ్ అపాన్ హర్ అసెంబ్లీస్, వారి కూడికల మీద, వారి యొక్క ప్రతి నివాసం మీద, ఏ క్లౌడ్ అండ్ ఏ స్మోక్ బై డే and the shining of flaming fire by night. For upon all the glory shall be a defense. Defense అంటే ఏంటి? మనం చూడ డిఫెన్స్ డే అంటాం మనం. మరి డిఫెన్స్ అనేది మనల్ని కాపాడుతుంది. ఇతర దేశము మనల్ని ఇబ్బంది పెట్టకుండా, ఇతర దేశము మన దేశమును మరి ఆక్రమించకుండా అది మనల్ని కాపాడుతుంది. అలాగే దేవుడంట మరి పగలు మేఘధూమములు, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశం పెట్టి మహిమతో మనల్ని నింపి ఆ మహిమతో మనల్ని కాపాడుతాడంట. అండ్ ద లార్డ్ విల్ క్రియేట్ అపాన్ ఎవ్రీ డ్వెల్లింగ్ ప్లేస్, ప్రతి నివాస స్థలము. నువ్వు అనుకుంటావు ప్రభు దాన్ని కాపాడు, ప్రతి నివాస స్థలం. ఇందాక కూడా చూస్తే ప్రతి ఒక్కళ్ళ మీద, యు సీ దట్స్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ జయాన్ టుడే. ప్రతి ఒక్కళ్ళు మరి అందులో కనపడతారంట, మరి బలము నుంచి అధిక బలంకి వెళ్తారంట. ఎవ్రీ వన్, ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని దేవుడు ఆస్వాదించగలడు. సో యూ నీడ్ టు మేక్ పీపుల్ జాయిన్. అనేక మందిని ఇదిగో ఈ వాక్యం వినండి అని చెప్పాలి, సో దట్ యూ విల్ బి బ్లెస్డ్ అండ్ దే విల్ బి బ్లెస్డ్. ప్రతి నివాసాల మీద, దాని ఉత్సవ సంఘముల మీద పగలు మేఘధూమములు, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశములు కలుగుతాయి. అది ఎందుకు అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో అపాన్ ఆల్ ద గ్లోరీ దేర్ షాల్ బి డిఫెన్స్. దీన్ని కాపాడడం కోసం ఆయన సియోన్లో ఉండే ప్రతి ఒక్కరు చేస్తారు. అంటే ఆయన విశ్వాసం ఎలా చేస్తారని అందుకు ఇది తీసుకోవాలి. యూ నీడ్ టు సీ దట్ యు ఆర్ హైలీ ప్రొటెక్టెడ్, డివైన్లీ గైడెడ్. వాట్ ఎ ప్రివిలేజ్. అందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు పరలోకంకి వెళ్ళిపోతారని చెప్పి భూమి మీద ఏం చేయకుండా మరి ఆయన వచ్చేస్తాడని అనుకుంటే ఎలాగ? ఇదంతా ఆయన లోకానికి చూపించాలని కోరుకుంటున్నాడు. మరి ఇందులోంచే ప్రపంచానికి ఆయన సంతోషముగా మరి సియోను చేయాలనుకుంటున్నాడు. ఫర్ చర్చ్ హి వాంట్ టు మేక్ ద చర్చ్. మరి ఈ మనస్సు సంఘానికి వచ్చే వరకు మరి ఇంకా ఇప్పటికే 2000 సంవత్సరాలు పట్టింది, మనసు ఇంకా సంఘానికి రాలే. ఇట్ టుక్ 2000 years. ద చర్చ్ డి నాట్ గెట్ దిస్ మైండ్ టిల్ నౌ. మరి ఇది పాత నిబంధనలోనే దేవుడు తన చిత్తాన్ని సంఘం పట్ల బయలుపరిస్తే, మరి ఆయన వచ్చిన తర్వాత 2000 సంవత్సరాలైనా ఇంకా వారి మనసులో ఇది లేకపోతే, maybe God is now teaching this. All right, let this sink into your hearts. 8వ అధ్యాయము, అదే యెషయా గ్రంథం 8వ అధ్యాయము 18వ వచనము. Isaiah 8:18. You are very special, you are powerful, you are chosen, you are not ordinary. నీవేదో నాకు ఉద్యోగం ఇస్తే చాలు, నాకు ఈ రోగం తీసేస్తే చాలు, నాకు ఇది చేస్తే చాలు అనుకుంటున్నావు. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. ప్రతి ఒక్కళ్ళు ప్రతి నివాసం మీద, గాడ్ ఈజ్ నాట్ టాకింగ్ జనరల్లీ, ఫర్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కళ్ళు బలం నుంచి అధిక బలం పొందుతారంట. ప్రతి ఒక్కళ్ళు మరి వారికి కాపుదల ఉంటుందంట. ఎందుకంటే సర్వ భూలోకానికి ఆయన సియోను సంతోషంగా చేయాలనుకుంటున్నాడంట. అందుకే అందరినీ రప్పించి నేను సియోన్లో నుంచి ప్రకాశిస్తాను అన్నాడంట. లెట్ ద చర్చ్ గెట్ దిస్ మైండ్ సెట్ ఫ్రమ్ టుడే. లెట్స్ రీడ్ 8వ అధ్యాయము 18వ వచనము. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సీయోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. దేవుడు తన సియోను వాసులను మరి సూచనలుగాను మహత్కార్యములుగాను చేస్తారు. ఇంగ్లీష్లో చూద్దాం. బిహోల్డ్ ఐ అండ్ ద చిల్డ్రన్ హూమ్ ద లార్డ్ హస్ గివెన్ మీ ఆర్ ఫర్ సైన్స్ అండ్ వండర్స్ in Israel from the Lord of hosts which dwelleth in Mount Zion. So everybody is a sign and a wonder. God want to make you a sign and a wonder. ఇదిగో నేనును నా యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహత్కార్యములుగాను, ప్రతి ఒక్కరు ఒక సూచనగాను ఒక మహత్కార్యముగాను దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. God wants every believer to be a sign and wonder. ఈ రోజు ఈ వాక్యము ద్వారా నీకు నూతన సామర్థ్యము కలిగి, నీకు నీవు అడిగినవన్నీ నీకు సమృద్ధినిచ్చి నిన్ను గొప్ప ఆశ్చర్యకరునిగా దేవుడు చేయనుగాక. హిజ్ నేమ్ చూడండి, మనము ఆయనకి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త అంట ఆయన పేరు. హిజ్ నేమ్ ఈజ్ వండర్ఫుల్, హిజ్ నేమ్ ఈజ్ ఎక్సలెంట్. వీ హ్యావ్ టేకెన్ హిజ్ నేమ్. సో యు ఆర్ బౌండ్ టు బి ఎ సైన్ అండ్ వండర్. ఆటోమేటిక్గా వండర్, యూ విల్ బి ఎ సైన్ అండ్ వండర్.
సో చర్చ్ ఈరోజు ప్రతి విశ్వాసి వేరెవర్ యువర్ ఎక్కడున్నా సరే, చాలామంది మరి మాకు ఇలాగ ఇష్టం ఉండదు యూట్యూబ్లో వాక్యము, మేము దగ్గరే కూడుకోవాలి. గాడ్ ఈజ్ నౌ టెల్లింగ్ యూ లిజన్, బీ రిసీవ్ దిస్. ఈ చేంజ్లో కూడా మీరు తీసుకోవాలా, ఈ చేంజ్లో కూడా యూ షుడ్ యాక్సెప్ట్. మరి ఇప్పుడు ఆహారం లేకపోతే ఎంత నష్టం. యూ నీడ్ దాట్. మరి మీరు లేదండి మేము పాత ఏంటో మెసేజ్, నో. యూ నీడ్ టు లిజన్ వాట్ ఐఎమ్ హియరింగ్ ఫ్రమ్ గాడ్. మరి దేవుడి నుంచి అభిషక్తులు ఏం వింటున్నారో, ఏం బోధిస్తున్నారో తెలుసుకోవాలి. కరెంట్ మెసేజ్. యు సీ దాట్ నా. సో ఐఎమ్ రెడీ ఫర్ ద చేంజ్. ఒక్కొక్కసారి దేవుడు మన యొక్క మరి కంఫర్టబుల్ పొజిషన్ని, మనకు ఉండేటువంటి మరి స్థిరత్వాన్ని కదుపుతాడు. అక్కడి నుంచి ఆ మార్పులో మనము వెళ్ళాలని. We need to change according to what God wants us to do. ఈ రోజు ఈ నూతనమైన మార్పు మీరు అందరూ పొందుకుని కాక. ఇది పాత నిబంధనలో కూడా ఉంది ఇలాగా. దేవుడు యూ షుడ్ బి అ సైన్ అండ్ వండర్. కొత్త నిబంధనలో యేసుప్రభువు వారు వచ్చి మరి దేవుడు సమీపంగా ఉంది, ఇంకా ఎక్కువ చేస్తారంటే ఇదే ఒక వండర్ యాక్చువల్గా. అందుకే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలా, బైబిల్ చదవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ రీడ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి అక్కడ పౌలు వాళ్ళు బోధిస్తున్న మీకు తెలియాలంటే ఏంటి, ఇది కరెక్టా కాదా అని చూసుకోవాలంట. సో యూ షుడ్ టేక్ స్క్రిప్చర్ రెఫరెన్స్. సరే, కొన్ని విషయాలు చూసి మనం ముగించుకుందాం. లెట్స్ నౌ జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మిగుల ఆసక్తితో నేను సీయోను విషయమందు రోషము వహించుచున్నాను. బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను. You see that now? God is jealous for his kingdom. ఆయన నీ పట్ల రోషం కలిగి ఉన్నాడు. ఈ బిడ్డను ఎలాగైనా ఈ బలహీనతల నుంచి ఈ బిడ్డను తీసివేసి, ఈ బిడ్డకు మారు మనసు దయచేసి, ఈ బిడ్డను స్వస్థపరిచి, ఈ బిడ్డ తప్పులు చేయకుండా ఇంకా లో క్యాడర్ మైండ్లో ఆ దొంగతనంగా అది చేద్దాం ఈ టైప్లో గాడ్ వాంట్ టు చేంజ్ దట్ మైండ్ సెట్ అని అతను నేను హెచ్చించాలని దేవుడు రోషం కలిగి. హి వాస్ జెలస్. ఇంగ్లీష్లో చూద్దాం. Thus said the Lord of hosts, I was jealous for Zion with great jealousy. దేవుడు నీ పట్ల రోషం కలిగి ఉన్నాడు. మనందరం అనుకుంటాం రోషం కలిగిన దేవుడు రోషం కానీ నీ పట్ల రోషం కలిగినాడు ఆయన. నీ పట్ల నీవు సర్వలోకానికి మరి ఆయన సామర్థ్యాన్ని నువ్వు చూపించాలని నీ పట్ల హీ వాంట్ టు యూజ్ యూ. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా, చదువుకోపోయినా, వాట్ ఎవర్ యువర్ స్టేజ్ ఈస్, గాడ్ ఇస్ జెలస్ ఫర్ యూ. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞించినదేమనగా, మిగులు ఆసక్తితో సియోను విషయమందు రోషము వహించున్నాడు. హీ ఈస్ సో జెలస్, హీ ఈస్ ఫోకసింగ్ ఆన్ యూ to make you a sign and a wonder and a powerful man and a woman. Thus said the Lord, I was jealous for Zion with great jealousy, and I was jealous for her with great fury. ఇక్కడ చూడండి మళ్ళా, మిగులు ఆసక్తితో సియోను విషయమందు రోషము వహించుకున్నాడంట. బహురౌద్రము గలవాడై దాని విషయమందు, బహురౌద్రము అంటే మెయిన్ యు సీ దట్. ఆయన చాలా కోపముతో అసూయపడతాడంట సియోను గురించి. చూడండి, మరి అదే రీతిగా దేవుడు తన బిడ్డల పట్ల he is so jealous. He is even furiously great fury అంటే గొప్ప కోపంతో జలస్లో ఉన్నాడంట. That is the jealousiness that God has for you. You see that now? మరి ఆయన యొక్క జలసినెస్ ఇక్కడ చూపించకుండా మనం పరలోకం వెళ్ళిపోదాం, త్వరగా వచ్చే నాయన అంటే ఎలాగా? ఓకే, యు సీ దట్ నౌ. యు నీడ్ టు నో ద హార్ట్ ఆఫ్ గాడ్. నీకు దేవుని యొక్క హృదయము తెలియాలా, ఆయన చిత్తము తెలియాలా, ఆయన వాక్యములో ఉంది. అందుకే బైబిల్ ఇస్ ఎ మిస్టరీ, ఫెయిత్ ఈజ్ ఎ మిస్టరీ. విశ్వాసం అనేది ఒక మర్మము, దేవుని రాజ్యం అనేది కూడా మర్మము. ఈవెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ మిస్టరీ. నువ్వు కూడా ఒక మిస్టరీ. Zion is a mystery. If faith is a mystery, kingdom of God is a mystery, you are a mystery. సియోనుకి ఆయన రోషం కలిగినాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను స్వస్థపరుస్తాడా దేవుడు, నన్ను బాగు చేస్తాడా, నాకు ఆహారం పెడతాడా, నాకు పెళ్లి చేస్తాడా, ఎన్ని చేస్తాడా? ఆయన ఎన్ని చేసి నిన్ను అధిగమించి ప్రపంచానికే ఆనందకరంగా నీ ద్వారా ఆయన పరిష్కారాన్ని చూపించుకోవాలని రోషం కలిగినాడు. ఈ మనసు నీకుందా ఈరోజు? డూ యూ హ్యావ్ దిస్ మైండ్ టుడే? ఇటువంటి మనసు నీకు కలిగి ఉందా? God want to give you this mind today. This is too powerful. Maybe you digested. If you digested it, నువ్వు అనుకుంటున్నావా, yes, దేవుడు ఇంత కోపంతో ఇంత ఆశతో నా మీద అసూయ కలిగి ఉన్నాడు, నన్ను ఆశీర్వదించాలని, నన్ను లోకానికి ఆశీర్వాదంగా చేయాలి, లోకానికి సంతోషము మనమేనంట. మరి ప్రపంచం అందరినీ రమ్మంటే ప్రపంచంతో రమ్మంటున్నాడు అండి. మేబీ ఈజ్ టెల్లింగ్ ఎవ్రీ వరల్డ్, ప్రతి లోకానికి చెప్తున్నాడు, రండి నా దగ్గరికి. ఎలాగా? నేను సియోనులోంచి ప్రకాశిస్తున్నాను. సో నీవెంత ప్రాముఖ్యమైన దానివో సహోదరుడా, సహోదరి, నీవెంత ప్రాముఖ్యమైన వాడు ఈరోజు ఆలోచించుకో. యు ఆర్ టూ పవర్ఫుల్ ఇన్ దిస్ ప్లానెట్ ఫర్ గాడ్.
హీ విల్ ఎంపవర్ యూ. నీ యొక్క ఆయన సామర్థ్యాన్ని నీ ద్వారా లోకానికి చూపించాక ఆయనని తీసుకెళ్తాడు. సో ఈరోజు నీ ప్రార్థనా జీవితం మారును గాక. ప్రభు, ఇది నీ చిత్తమా? కమాన్ రాడ్, ఐఎమ్ రెడీ. నన్ను ఇప్పుడు నూతన బలాన్ని తీసుకెళ్ళు. అయితే దేవుడు ఈ శోధన కాలంలో కాపాడమే కాదు, ఇందులో నీవు కాపాడబడి నీ ద్వారా లోకాన్ని ఆయన కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఫ్రమ్ వేర్ ద డెలివరెన్స్ విల్ కమ్, దట్ ప్లేస్ విల్ బికమ్ ఎ జాయ్. ఎక్కడి నుంచి అయితే విడుదల పరిష్కారం వస్తుందో అంటే దిస్ ఈస్ ద చర్చ్. సో ఈ మనస్సుకు మరి సిద్ధం ఎలాగైతే మనం ఓకే యేసు దేవుడిని మారు మనసు పొందుతామో, మరి ఈ మనసు కూడా మనం సిద్ధపడి ఉండాలి. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈరోజు మాకు ఒక నూతన ఆహారం మాకు ఇచ్చావు. మా మనసులో మీరు నూతనంగా మారాలా. కరెక్టే, నేను కాపాడుతాను. మీరు ఎప్పుడు నన్ను మొరపెడుతూ ఉన్నారు. అది మీరు నా సన్నిధిలో స్థిరపడాలని, మీకు ప్రార్థన అలవాటు చేయాలని నేను కొంచెం ఆలస్యం చేశాను. అయితే యేసయ్యా, ఇదిగో ఈరోజు మేమేదో ఇంకా మా కొరకే ఏమన్నా చేస్తాడా చేయడా అని మేము గోజాడుతున్నప్పుడు, నీవు మా కొరకు కాదు, మమ్మల్ని ఆశీర్వదించి మా ద్వారా అనేకులకు ఆశీర్వాదంగా చేయాలనేటువంటిది నీ చిత్తము. సియోను కొరకు ఎంత రోషం కలిగి ఉన్నావు. మహారౌద్రముతో నువ్వు మా పట్ల రోషం కలిగి ఉన్నావా? ఇంత ఇవ్వాలని కోరుకుంటున్నావా? ఇంత ప్రేమించాలని, మా ద్వారా ఇన్ని గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటున్నావా నా యేసయ్యా? నీ చిత్తాన్ని మేము పూర్తిగా తెలుసుకొని, ఇది మా హృదయంలో ఉంచుకొని, ఈ రీతిగా మేము జీవించి, ప్రార్థించి, స్తుతించి మా జీవన విధానాన్ని మార్చుకుని కృప మాకు దయచేయమని, నీవు చెప్పినట్లు ఎవ్రీవన్ విల్ బి ఎ సైన్ అండ్ వండర్, నన్ను ఒక మహాద్భుతంగా చేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.